హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. లక్ష్మి గారు రచించిన మీరా అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు వీడియోలో మనం ఎపిసోడ్ 10 వినేద్దామండి. ఎలాగైతేనేమి మీరా గదిలో నుంచి బయటపడింది. శాంతమ్మ గారు స్నానం చేసి వచ్చేసరికి ఆవిడ పూజకి సిద్ధం చేసింది. అప్పటికి గాని మీరా మనసు కుదుట పడలేదు. ఆ పూట శేఖరం టీకి కూడా లోపలికి రాలేదు. తన గదిలోనే ఉండిపోయాడు. ఏవో ముఖ్యమైన కాగితాలు చూసుకుంటూ ఉండిపోయాడు. కానీ ప్రతి చిన్న అలికిడికి మనసులో ఉలికి పడుతూనే ఉన్నాడు. కాబోయే గాలి దుమారానికి సిద్ధంగా ఉన్నట్టు. అరుణ రానే వచ్చింది. అరుణ రాకని గ్రహించినట్టే ఉండిపోయాడు శేఖరం. అరుణ అక్కడే ఉన్న ఇంకో కుర్చీ చప్పుడయ్యేలాగా కాస్త గట్టిగా లాగి మరీ కూర్చుంది. శేఖరానికి తల ఎత్తక తప్పలేదు. తల ఎత్తి అరుణకేసి చూడనట్లు చూసి చిన్నగా నవ్వాడు బలవంతంగా. చాలా అర్జెంటు పనిలో ఉన్నట్టున్నావు, అతి మామూలుగా అంది అరుణ. కళ్ళు మాత్రం చాలా నిశితంగా పరీక్షిస్తున్నట్టుగా ఉన్నాయి. ఇదేదో చాలా పెద్ద దుమారమే అనిపించింది శేఖరానికి. కాగితాలు పక్కకు పెట్టి గాలికి ఎగిరిపోకుండా దాని మీద పేపర్ వైట్ ఉంచుతూ, ఏమిటరుణా అన్నాడు పూర్తిగా ఆమెకేసి తిరగకుండానే. అర్జెంటు పనేమో చూసుకో. ఈసారి అరుణ గొంతులో హేళన ధ్వనించింది. శేఖరం కుర్చీలో వెనక్కి వాళ్లతో అన్నాడు, అర్జెంట్ ఏమీ కాదు. నేను అడగబోయేదేమిటో నీకు తెలిసే ఉంటుందనుకుంటాను. చెప్పందే, ఎలా తెలుస్తుంది? చాలా నిదానంగా అన్నాడు. అరుణకి కోపం వచ్చింది. దాన్ని పైకి కనబడనీయకుండా అంది, అదే మీరా సంగతి. అతని ముఖంలోకి చూస్తూ అంది. అతను మాట్లాడలేదు. కొంచెం ముందుకి వంగి ఎడమ చెయ్యి టేబుల్ మీద అంచుకుని కుడి చేత్తో కాగితాల మీద ఉంచిన పేపర్ వెయిట్ని ఇటు అటు తిప్పుతూ ఉండిపోయాడు. అర్థం కాలేదా అన్నయ్య? ఆ గొంతులో బాధ, కోపం సమపాళంలో ధ్వనించాయి. నువ్వేం చెప్పందే నవ్వాడు. మీరా కోసం అప్పుడు అంత ఏడ్చానే. ఇక్కడ వంట మనిషిగా చేరిందని తెలుసుగా. వంట మనిషి. అతని మనసు గిలగిల్లాడింది. మీరా గురించి, మీరా ఈ పరిస్థితికి తనెంత వ్యధ చెందుతున్నాడో అరుణకి ఏం తెలుసు? మీరా ఇక్కడ ఉందని చెప్పలేకపోయావా? ఇంకా మీరా మీద నీకు కోపం పోలేదులా ఉంది. శేఖరం శుష్కాసం చేశాడు. ఏమన్నయ్యా మాట్లాడవు? ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు నమ్మవు. నిజం చెబితే కూడానా? ఏమన్నయ్యా మాట్లాడవే? కొంచెం విసుగ్గా అంది అరుణ. ఏం మాట్లాడమంటావు అన్నాడు అతను. మీరా ఇక్కడున్నట్లు చెప్పలేదే. నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. జ్యోతిని స్నేహితుణ్ణి ఏదో చేయడం ఏమిటి? అనుకోకుండా మీరా అక్కడున్నందుకు మీరా మీదంత కక్ష. అరుణా ప్లీజ్, ఆ సంగతి నేనెప్పుడో మర్చిపోయాను. ఈ సంగతి ఆవిడ దగ్గర అనొద్దు కూడా. నీకు తెలిసేమో అనుకున్నాను. లేకపోతే బాగుంది. ఇద్దరికిద్దరు బాగా సరిపోయారు. తను కూడా ఇలాగే అంది. నాకు తెలిస్తే మీరా సంగతి నీ దగ్గర అనకుండా ఉంటానా? నేనున్నది ఎప్పుడో ఏదో ఒక పూట కనిపించి వచ్చేస్తున్నాను. ఒక్క పూట కాదు, ఒక్క నిమిషం అన్నా నువ్వు చూడాలి. ఇక్కడ ఇలా ఉన్నట్టు తెలిస్తే నీ దగ్గర అనకపోయేదాన్నా? జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మీరాకి మంచి ఉద్యోగం చూడన్నయ్యా. ఈ ఒక్క సహాయం చేసి పెట్టావంటే మీరా మాట ఎలా ఉన్నా నేను నీకు రుణపడి ఉంటాను. అరుణ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతనికి చాలా బాధ అనిపించింది. అదేం మాట అరుణా అన్నాడు. ఆమె మాట్లాడలేదు. మళ్ళీ అతనే అన్నాడు, ఆవిడకి ఇష్టమేనా ఉద్యోగం చేయడం? అంత చదువుకుని ఇలాగే ఉండాలనుకుంటారా ఎవరైనా? అరుణ అంత తేలిగ్గా వదిలిపెడుతుందనుకోలేదు అతను తేలిగ్గా నవ్వేస్తూ అన్నాడు, నీ ఫ్రెండ్కి ఎలాంటి ఉద్యోగం కావాలో కనుక్కో. ఆమెకి కోపం వచ్చింది. అన్నయ్య ఇప్పుడే చెబుతున్నాను, మీరా గురించి నువ్వు హేళనగా మాట్లాడావంటే నేను ఊరుకోను. అమ్మకి నీకు కోపం వచ్చినా సరే నేను ఒక్క క్షణం ఇక్కడ ఉండను. తనకి కూడా మనకి మెల్లేనే పేరుంది. ఆవిడ గారు నీ ఫ్రెండ్ అంటూ హేళనగా చేస్తే మాత్రం అది వరకులా ఊరుకోను. శేఖరం దృఢస్వరంతో అన్నాడు. మీరా గురించి నా నోటి వెంట ఒక్కటంటే ఒక్కటి హేళనగా, వ్యంగ్యంగా చిన్న మాట వచ్చినా నా నాలుక చీరయి. సరేనా? ఆవిడ మీద నాకేం కోపం లేదు. చెబితేనూ నమ్మవు. క్షణమాగి నవ్వుతూ అన్నాడు. కోపం ఎందుకు వస్తుందో చెప్పనా? ఆవిడ అదే మీరా సమక్షంలో నువ్వందరినీ మర్చిపోతావు, అందుకే. వెంటనే అంది అరుణ. రాఘవరెడ్డి వస్తే నువ్వు అన్నం నీళ్లు మాటే మర్చిపోతావు. అమ్మ ఎంత మొత్తుకుంటుంది ఒక్కొక్కసారి.
అతని మరోసారి మీరాకి మంచి ఉద్యోగం తొందరలో చూడమని చెప్పి వచ్చేసింది అరుణ. అరుణ వంటగదిలోకి వచ్చింది. మీరా ప్రసాదం దేవుడి గదిలోకి తీసుకెళ్తుంది. అరుణకేమిటో గుండె కొట్టుకున్నట్టుగా అయ్యింది. 2-3 క్షణాలు అలాగే నిలబడిపోయింది. తర్వాత మెల్లగా దేవుడి గది ముందుకొచ్చి యువతలే ఆగిపోయింది. శాంతమ్మ గారు అగరొత్తులో వెలిగిస్తుంది. ఆవిడ నైవేద్యం కూడా పెట్టి హారతి ఇచ్చింది. హారతి మీరాకి చూపించి అమ్మాయిని పిలు అంది. మీరా తలెత్తి అరుణకేసి చూసింది. అరుణ మీరాకేసి నిస్తంగా చూసి లోపలికి వచ్చి హారతి కళ్ళకద్దుకుంది. శాంతమ్మ గారు ప్రసాదం అరుణకి మీరాకి ఇచ్చి అన్నయ్య ఇంట్లో ఉన్నాడా అని అడిగింది. ఇంట్లోనే ఉన్నాడు అంది అరుణ. మీరా అక్కడి నుంచి యువతలకు వచ్చేసింది. శాంతమ్మ గారు కూడా యువతలకు వచ్చేసింది. శాంతమ్మ గారు శేఖరానికి ప్రసాదం ఇవ్వడానికి వెళుతుంటే అతనే అక్కడికి వస్తున్నాడు. అరుణ అడగడం, ఆ గాలి దుమారం అదంతా దూకుడుగా రాకపోయినా వచ్చి వెలిసిపోయింది. ఇప్పుడు అతను మామూలుగానే ఉన్నాడు. తల్లి ఇచ్చిన ప్రసాదం తీసుకుంటూ ఒట్టి ప్రసాదమేనా అన్నాడు. పెందలాడే భోజనం చేస్తావేమోనని టిఫిన్ చేయించలేదురా అంది. పొద్దున్న ఒక కప్పు కాఫీ ఎక్కువ తాగిన నేరానికి టీ లేదా? టీ తాగలేదా అని అడిగింది ఆవిడ. ఎక్కడా, ఇంకా వస్తుందని ఎదురు చూస్తున్నాను. మీరా టీ పెట్టు అందావిడ. అప్పటికే శేఖరం ఒట్టి ప్రసాదమే అన్నప్పుడే టీకి నీళ్లు పడేసింది మీరా. ఇది శేఖరం గ్రహించాడు. పాపా నువ్వు కాఫీ తాగుతావా? హార్లిక్స్ ఉంది. నాకేం వద్దమ్మా అంది అరుణ. అదేమిటమ్మా, ఏదో ఒకటి తీసుకో. ఓహో వద్దు. నా మీద కోపం వచ్చింది అరుణకి. అలాంటప్పుడు నేను తాగడం బాగుండదు. నేను వెళ్తున్నానమ్మా అని వెనుదిరిగాడు శేఖరం. శాంతమ్మ గారికి ఇదేం అర్థం కాలేదు. టీ అయిపోయింది, తాగి వెళ్ళు అంది. వద్దమ్మా, ఇంటి ఆడబడుచు అంత కోపంగా ఉంటే తప్పు, తాగకూడదు అన్నాడు. అయినా అరుణేం మాట్లాడలేదు. అన్నయ్య ఏదో మంచి ఉద్యోగం చూస్తాడు, మీరాకి పర్వాలేదు అనుకుంది. వంటగదిలో మీరాని చూసేసరికి మళ్ళీ మనసులో దిగులు నిండిపోయింది. ఆడబడుచుకి కోపం వచ్చిందని రేపొద్దున్న నీ పెళ్ళం భయపడాలి గాని నువ్వేం భయపడనక్కర్లేదు అంది శాంతమ్మ గారు. ఇంకా శేఖరం ఏం మాట్లాడలేదు. ఏం అబ్బాయి గారికి నోటికి తాళం పడిందా అంది అరుణ. శేఖరం అరుణకేసి చూపులు మళ్లించుకున్నాడు. మరేమిటనుకున్నావు? పెళ్లి మాట ఎత్తితే మరి మాట్లాడడు, అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అంది శాంతమ్మ గారు వంటగదిలోకి వెళుతూ. మీరా టీ కలిపింది కానీ తీసుకురాలేదు. మామూలుగా ఎప్పుడో అతనున్న చోట శాంతమ్మ గారు అక్కడ ఉన్నా లేకపోయినా అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది. ఇప్పుడేమిటో వెళ్ళాలనిపించలేదు, అలాగే నిలబడిపోయింది. మీరా అలా నిలబడడం చూసి అయిందా అంది శాంతమ్మ గారు. ఆవిడ పట్టుకెళితే బాగుండు అనుకుంటూ అయిందమ్మా అంది. మరి ఇచ్చేయి అని ఆవిడ దేవుడి గదిలోకి వెళ్ళిపోయింది. మీరా మనసు ఉసూరుమంది. శేఖరం తల తిప్పి వంటగదికేసి చూశాడు. మీరా టీ కప్పు చేత్తో పట్టుకుని ఉంది. ఆ నిలబడిన తీరు చూస్తే రావడం ఇష్టం లేనట్టుగా అనిపించింది అతనికి. అరుణ ఈరోజే వచ్చింది. అది వరకు అంత స్నేహంగా ఉండి ఇప్పుడు ఇలాంటి బిడియం కావచ్చు. లేకపోతే ఇందాకిటి దాకా మాటలు. శేఖరం అరుణకేసి తిరిగి అరుణ టీ అయినట్టుంది తీసుకురా అన్నాడు. అరుణ ఇచ్చిన టీ తాగి అతను వెళ్ళిపోయాడు. తరువాత మీరా అరుణ దగ్గరికి వచ్చి అంది. అరుణ కాఫీ తాగుతావా హార్లిక్సా? ఏం తాగితే బాగుంటుందంటావు అంది అరుణ. అరుణ అలా ఎందుకు అందో మీరాకి అర్థమైంది. అయినా అర్థం కానట్టే అంది. నీ ఇష్టం అరుణ. మీరా మాట పూర్తి కాకుండానే కాఫీయే బాగుంటుంది ఏమంటావు అంది. మీరా బాధగా చూసింది అరుణకేసి. ఇప్పుడు తను తాగనంటే అరుణ తాగదు. కానీ ప్రతిదానికి అరుణ ఇలా చేస్తే ఏం బాగుంటుంది? నేనిక్కడ మానేయడం చాలా ఉత్తమం అరుణ. ఇలా అయితే లాభం లేదు ముఖం దించుకుంటూ అంది. అదేమిటి మీరా, కాఫీ ఇచ్చినందుకే? నేను వస్తానని నా గురించి నీకు చాలా రోజుల నుంచి తెలుసు. కానీ నువ్వెక్కడున్నావో ఎలా ఉన్నావో నాకు అసలు తెలియదు. హఠాత్తుగా నిన్నిక్కడ చూసి ఎంత సంభ్రమాశ్చర్యాలలో తేలిపోయానో. ఇక్కడ నిన్నిలాగా ఇలాంటి పరిస్థితుల్లో చూసి ఎంత వ్యధ చెందానో నీకు అర్థం కాకపోవచ్చు మీరా అంది అరుణ గొంతు వణుకుతుంటే. మీరా మనసు బాధపడింది అరుణ మనసు బాధ పెట్టినందుకు. అదేమిటి అరుణ, నా గురించి నువ్వు బాధపడతావని నాకు తెలీదు. అందుకే మహా గొప్పగా ఊరుకున్నావు. మొదలంటే మా అమ్మకు తెలీదు. అన్నయ్య వచ్చాక అమ్మని అడిగి ఒక కార్డు రాస్తే ఎంత బాగుంటుంది. ఒక కార్డు రాయడానికి వీలులేని పరిస్థితుల్లో ఎవరైనా ఉంటారా?
నువ్వు అలా రాస్తే నాకు రావడానికి కుదరదే అనుకో. అయినా మా ఆయనకో అన్నయ్యకో చెప్పేదాన్ని. నీకు ఈ పాటికి మంచి ఉద్యోగం దొరికేది. అన్నయ్య మీద నీకు కోపం పోనట్టుంది. అరుణ, చల్లారిపోతుంది అంది మీరా. నువ్వు కాని. తప్పనిసరిగా మీరా కప్పుని నోటి దగ్గరుంచుకుంది. అరుణకి ప్రశాంతంగా నచ్చజెప్పాలి అనుకుంది. మధ్యాహ్నం మామూలు టైంకే మీరా వచ్చింది. శాంతమ్మ గారు, అరుణ, శేఖరం హాల్లోనే కూర్చున్నారు. భుజం నిండుగా పౌట కప్పుకొని తలదించుకొని లోపలికి వెళ్ళిపోతున్న మీరాని రెప్పవాల్చకుండా అలాగే చూస్తుండిపోయింది అరుణ. ఎక్కడికైనా వెళుతున్నప్పుడు తన పౌట భుజం నిండుగా కప్పుకుంటే మీరా ఏమనేది? అబ్బా, ముసలమ్మలా పౌట కప్పుకోవడం ఏమిటే అని తీసిపారేసేది. నాకు అది అలవాటు అయింది అంటే నాకు అలవాటు లేదు. మనిద్దరం కలిసి వెళుతున్నప్పుడు నువ్వు బుద్ధిమంతురాల్లాగా పౌట కప్పుకుని వస్తే నీ పక్కన నడుస్తున్నా నన్నేమంటారో తెలుసా ఎవరైనా? నా కోసం నువ్వు త్యాగం చెయ్యి. నీకోసం నేను ఏదైనా త్యాగం చేస్తాను, సరేనా అన్నా మీరా. ఆ తరువాత అరుణ వాళ్ల మాటల్లో కలుగజేసుకోలేదు. ఇది శేఖరం, శాంతమ్మ గారు కూడా గ్రహించారు. శేఖరం పుస్తకం తీసుకుని చూడసాగాడు. శాంతమ్మ గారికి రవ్వంత కోపం కలిగింది. మీరా గురించి బెంగతో అరుణ ఇలాగే దిగులుగా ఉంటుందేమో, ఇదెక్కడి చోద్యం అని అనుకోలేకపోలేదు. కానీ మళ్ళీ వెంటనే సర్దుకుందావిడ. తనకే మీరాని చూస్తే ఏదో చెప్పలేని అభిమానం ఏర్పడింది. అలాంటిది అంత స్నేహంగా ఉన్నారేమో. తరువాత శేఖరం తన గదిలోకి వెళ్ళిపోయాడు. అరుణ పుస్తకం తీసుకుని నామక వస్తే తిరిగేస్తుంది. శాంతమ్మ గారు చెప్పిన పలహారం చేసి టీ నీళ్లు పడేసింది. అరుణని ఏం తినాలని ఉందని ఎన్నిసార్లు అడిగినా అరుణ చెప్పలేదు. పైగా తనకేం తినాలని లేదని చెప్పింది. అడిగి అడిగి ఆవిడకి విసుగొచ్చి తనకు తోచింది చేయమని చెప్పింది. శేఖరం రాలేదు. గదిలోకి తెచ్చిపెట్టమన్నాడు. రాఘవరెడ్డి వచ్చినప్పుడే అతను టిఫిన్ గదిలో తీసుకుంటాడు. అది కూడా అతనే స్వయంగా ఇద్దరికీ తీసుకుని తెచ్చుకుంటాడు. తల్లిని తెమ్మనడు. ఒరే, అది అసలే దిగులుగా ఉంది. నువ్వు కాస్త నచ్చ చెప్తే నయం. మధ్యాహ్నం భోజనం కూడా సరిగా చేయలేదు. ఇలా అయితే ఎలా? బాధగా విసుగ్గా అందావిడ. అతను తడుముకోకుండా అన్నాడు, నువ్విద్దరికీ తీసుకురామ్మా, నేను అరుణని పిలుచుకొస్తాను అని ఆవిడ ఇంకేమనడానికి వీలు లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శాంతమ్మ గారు మీరాని శేఖరానికి అరుణకి టిఫిన్ పళ్ళాల్లో తీసుకుని రమ్మంది. మీరా ఆవిడ చెప్పినట్లే చేసింది. మీరా టిఫిన్ తీసుకొచ్చి టేబుల్ మీద పెడుతుంటే శేఖరం అరుణని తీసుకొచ్చాడు. గుమ్మం వరకు వచ్చిన శేఖరం గుమ్మం యువతలే ఆగిపోయాడు. ఇందాక అన్నట్టు అరుణ అన్నగారికేసి చూసింది. శేఖరం చూపులు తిప్పుకున్నాడు. అరుణకి ఏం చెప్పకుండా, పనుంది, నీతో మాట్లాడాలి రా అని తీసుకొచ్చాడు శేఖరం. తల్లి పలహారం తీసుకొస్తుందని, మీరా గురించి వివరంగా అన్నీ అరుణని అడిగి తెలుసుకోవచ్చని అతను ఊహించాడు. అంతా తారుమారైంది. టిఫిన్ పట్టుకొచ్చిన మీరాని చూస్తుంటే అరుణ ఎప్పట్లా బాధగా ముఖం పెట్టుకుంది. శేఖరం లోపలికి వస్తాడేమో తను వెళ్ళిపోదామని 1-2 నిమిషాలు చూసింది మీరా. కానీ అతను వచ్చే జాడ కనిపించలేదు. మీరా అక్కడే తిరిగి 2 అడుగులు వేసి ఆగిపోయింది. శేఖరం పక్కకి తప్పుకున్నాడు. మీరా వెళ్ళిపోయింది. శేఖరం లోపలికొచ్చాడు. తల్లి ఏదో అనబోతుంటే తల్లిని వెళ్ళిపోమన్నట్లుగా సంజ్ఞ చేశాడు. శాంతమ్మ గారు వెళ్ళిపోయింది. వెనకాలే అరుణ కూడా వెళ్ళబోయింది. అరుణా, మాట ఇలారా పిలిచాడు శేఖరం. ఏమిటన్నట్లు చూసింది అరుణ. ముందు ఇలా వచ్చి కూర్చో అంటూ తన కుర్చీలో కూర్చున్నాడు. అరుణ మాట్లాడకుండా వచ్చి కూర్చుంది. టిఫిన్ తీసుకుందో అని టిఫిన్ ప్లేట్లో అరుణ ముందుకు జరిపాడు. అరుణ మాట్లాడలేదు, తీసుకోనో లేదు. నువ్వు కాని పొడిగా అంది అరుణ. అలా ఉన్నావే అందామనుకున్నాడు. నీకు తెలీదా అంటుంది వెంటనే. నచ్చ చెప్తున్నట్లుగా అన్నాడు. అరుణ, మీరాకి చాలా తొందరలోనే మంచి ఉద్యోగం వచ్చేలాగా చూస్తాను. ఏ ప్రైవేట్ కంపెనీలోనన్నా దొరక్కపోదు. నువ్విలా దిగులుగా ఉంటే అమ్మ ఎంత బాధపడుతుందో తెలుసా? తన గురించి నువ్విలా దిగులుగా ఉండడం, నువ్వు దిగులుగా ఉన్నావని అమ్మ బాధపడడం మీరాకి ఇష్టంగా ఉంటుందా? నువ్వే ఆలోచించు. అరుణ మాట్లాడలేదు. తన గురించి కూడా నువ్వు ఆలోచించు. అప్పుడు నీకంతా బాధ అనిపించదు. బాగుందన్నయ్య. అరుణ నవ్వింది. మీరా గురించి ఆలోచించకపోతే నాకింత బాధెందుకు? నేనంటున్నది అది కాదు అని 2-3 క్షణాలు ఆగి అన్నాడు. అమ్మ నీ స్నేహాన్ని అర్థం చేసుకోగలదు. కానీ నువ్విలాగా ఏమీ తినకుండా బాధపడుతూ కూర్చోవడం అమ్మ సహించగలదా? మీరా ఇక్కడ చేరిన కొద్ది రోజులకే అమ్మ అభిమానానికి పాత్రురాలయ్యింది. మీరా అంటే అమ్మకి ఎంత అభిమానమో, అమ్మంటే ఆమెకి రెట్టింపు గౌరవం.
అలాంటిది అమ్మ మనసు బాధపడడం మీరా సహించగలదా? ఇలాంటి పరిస్థితుల్లో మీరా ఇక్కడి నుంచి తప్పుకోవచ్చు. అప్పుడు ఆ కుటుంబానికి ఈ ఆధారం కూడా ఉండదు. ఇంకొకటి దొరకకుండా ఇది వదులుకుంటే ఒక్క నెలైనా సరే అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఎదుర్కోగలరా? మీరాని అమ్మ ఇంట్లో ఒక వ్యక్తిగా అభిమానిస్తుంది. అలాంటి అభిమానాన్ని, గౌరవాన్ని దూరం చేసుకోవాలని ఎవరూ అనుకోరు. నువ్వు ఇలాగే ఉంటే అమ్మ సహించలేదు. ఇప్పటికే ఆవిడ చాలా బాధపడుతుంది. మీరాకి ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? చాలా నీరసంగా అడిగింది అరుణ. 80. అమ్మ 100 ఇస్తానంటుంది అన్నాడు శేఖరం. తనిస్తే మీరా తిరిగి 20 రూపాయలు ఇచ్చిన వైనం చెప్దామా అనుకున్నాడు. కానీ క్షణం సేపు ఆలోచించి మళ్ళీ అరుణ మీరాని అడిగేస్తే అని ఊరుకున్నాడు. అరుణకి చెప్పలేనంత నీరసంగా, అలసటగా ఉంది. చాలా బాధగా. అలాంటి మనస్తత్వం గల మీరా ఈ పరిస్థితికి తట్టుకోలేకపోయింది. మీరాతో ఉన్నంత స్నేహం అరుణకి ఎవరితోనూ లేదు. నలుగురు గల వాళ్ళు కావాలంటారు, ఇదే కాబోలు. కనీసం అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములన్నా లేకపోవడం ఎంత దురదృష్టం అంది బాధగా. అది వరకు అరుణ మాటల ద్వారా మీరాకి తల్లి, బామ్మ తప్ప ఎవరూ లేరని తెలుసుకున్నాడు శేఖరం. అయినా తెలియనట్టే అడిగాడు, ఎవరూ లేరేమిటి అని. ఎవరూ లేరు, ఉంటే ఎవరో ఒకరు సహాయం చేయకపోరా? తండ్రి ఏమో తెలీదు. ఒకసారి అడిగితే ఏడ్చేసింది. పోయారేమో. వాళ్ళమ్మని 2 సార్లు చూశాను. ఆవిడ బొట్టు పెట్టుకోలేదు. అది చూశాక ఇంకా ఏమీ అడగలేకపోయాను. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటే శాంతమ్మ గారు వచ్చింది. ఏమీ ఇంకా తీసుకోలేదు అంది. ఇదిగో అరుణ కానీ అన్నాడు శేఖరం. అరుణ బలవంతంగా తినసాగింది. శాంతమ్మ గారు మోడ వాళ్ళ దగ్గరికి జరుపుకుని కూర్చుంది. మీరా శేఖరానికి, అరుణకి టీ, శాంతమ్మ గారికి హార్లిక్స్ తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. సాయంత్రం 6 గంటలు కావస్తుంది. మీరా ఇంకా వంటగదిలోనే ఉంది. మధ్యాహ్నం మీరా వచ్చాక అరుణ మీరా దగ్గరికి కానీ, మీరా అరుణ దగ్గరికి కానీ రాలేదు. శాంతమ్మ గారు రోజులా తనతో మాట్లాడలేదని మీరా గ్రహించింది. ఇలా అయితే లాభం లేదు. ఎంత మంచితనం ఉంటే మాత్రం పనివాళ్లని ఇంట్లో వాళ్లతో సమానంగా సరసన కూర్చోబెట్టుకోవడానికి ఎవరు హర్షిస్తారో? అరుణ దేనికి తట్టుకోలేదు. ఇది మంచిదే. తన ఇంట్లో నుంచి బయటపడకపోతే ఇంకా బాగుండదు. బయటపడితే అదే చాలు. ఇలాంటి అవకాశం దానికి మళ్ళీ రాదు అనుకుందామే. ఆమె వంట పని పూర్తి చేసి అక్కడ అన్నీ శుభ్రంగా సర్ది అవతలకొచ్చింది. శాంతమ్మ గారు, శేఖరం వాకిట్లో కూర్చున్నారు. ఆమె అరుణ గదిలోకి తొంగి చూసింది. అరుణ మంచం మీద దిళ్ళకి ఆనుకుని కూర్చుంది. పుస్తకం చేతిలో ఉన్న పరధ్యానంగా ఎటో చూస్తుంది. మీరా మెల్లగా వెళ్ళి అరుణ వెనకాల నిలబడింది. అరుణ ముఖం తిప్పకుండానే అయ్యిందా పని అని అడిగింది. అరుణ గొంతులో బాధ స్పష్టంగా తెలుస్తుంది. అయ్యింది అంది మీరా. ఇంకా అరుణ మాట్లాడలేదు. ఎడం చెయ్యి అరుణ భుజం మీద వేసి కుడి చేత్తో మంచం పందిరి కర్రని పట్టుకుంటూ అందామె. అరుణ, నువ్వు నాకు సహాయం చేసి పెట్టాలి. నీ మేలు ఎప్పటికీ మర్చిపోను. చాలా విచిత్రంగా ఉందే. నా సహాయం కావాలి నీకు. అయినా నేనేం చేయగలను? హేళనగా అన్న అరుణ మాటలకి ఆమె ఏం జవాబు చెప్పలేకపోయింది. 2-3 క్షణాలు ఆగిన అరుణ మళ్ళీ అంది. అయినా ఏదో అడిగావు, తెలుసుకోవాలిగా. దాంట్లో తప్పులేదుగా. అయినా పెద్దలంటూ ఉంటారు, ఎంతటి విరోధులైనా సరే గుమ్మంలోకి వస్తే ఆదరంగా ఆహ్వానించాలని, ఆదుకోవాలని. ఆగిపోయింది అరుణ. అరుణ ధోరణికి విస్తుపోయిందామె. చెప్పు మీరా అంది అరుణ అలాగే కూర్చుని. అదే అరుణ, అమ్మగారితో చెప్పు. నేను మానేస్తాననగానే సరే అనమని చెప్పు. నీ మేలు ఎప్పటికీ మర్చిపోను. జీవితాంతో నీకు కృతజ్ఞతరాలినై ఉంటానరుడా. ఎంత మామూలుగా అనాలని ప్రయత్నించినా మీరా గొంతు వణికింది. చేతిలో పుస్తకం గిరాటేసినట్టుగా పడేసి లేచి సరిగా కూర్చుందరుణ. ఆమె చేయి పట్టుకుని లాగింది. మీరా ఇలారా అంటూ తన పక్కన కూర్చోబెట్టుకుంది. ఆమె యాంత్రికంగా వచ్చి కూర్చుంది. మీరా అంది అరుణ ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ. చెప్పరుణ నిర్లిప్తంగా అందామె. మీరా భుజం మీద చెయ్యి వేసి దాని మీద చెంపానించుకుంటూ అంది. అరుణ, నా మాటలతో నిన్ను చాలా బాధ పెడుతున్నాను కదూ? లేదరుణ, నువ్వు నన్ను నేను ఎప్పుడూ బాధ పెట్టుకోలేదు. ఎప్పుడూ పెట్టుకోం కూడా. కానీ మనం ఇద్దరం కలిసి అమ్మగారిని బాధ పెడుతున్నాము. ఆశ్చర్యంగా తలెత్తుతూ అంది అరుణ. అమ్మనా? అమ్మనేం బాధ పెట్టాం? ఈ రోజంతా నువ్వు ఎలా ఉన్నావో నీకు తెలియదా అరుణ? నువ్వు వస్తావని ఎంత సంబరపడిపోతున్నారు అమ్మగారు.
కానీ నువ్వు నా గురించి బాధపడుతూ అన్నం కూడా తినకుండా ఆవిడ్ని చాలా బాధ పెడుతున్నావు. నాకెంత సిగ్గుగా ఉందో తెలుసా? ఆవిడతో మాట్లాడడానికి చచ్చే సిగ్గుగా ఉంది. నువ్వేం చేసావు మధ్య? నా గురించేగా నువ్వు అలా ఉన్నది. క్షణమాగి మళ్ళీ అంది మీరా. అరుణా, నేను అమ్మగారికి చెప్దామనుకుంటున్నాను ఇక్కడ మానేస్తానని. అమ్మగారి వెంటనే ఊ అనమని చెప్పు అరుణా. నేనిక్కడ మారేస్తే ఇక రాననుకోకు. రోజు 2 పూటలా వచ్చి చూసి వెళ్తాను. మనిద్దరం కలిసిమెలిసి తిరగొచ్చు. అప్పుడు నువ్విచ్చినది ఏదైనా కాదన్నరునా. స్వయంగా నువ్వే కాఫీ పలహారాలు తీసుకొద్దు గాని సరదాగా తిందాం. వారానికి ఒకసారి ఇక్కడే భోజనం చేస్తాను. వారానికి 2 రోజులు చేస్తాను పోని. మాకు ఖర్చులో కలిసొస్తాయి. తెల్లబోయినట్లుగా కళ్ళు వెడల్పు చేసుకుని వింటున్నారునా. మీరా అర్ధ బాటలకి చప్పున తన చేత్తో మీరా నోరు మూసేసింది. అవే మాటలు మీరా? నేనన్న మాటలు నువ్వు అర్థం చేసుకోలేదు అంది బాధగా. నీ మాటల్ని, నీ అభిమానాన్ని నేను అర్థం చేసుకున్నానరుణా. నువ్వే నా పరిస్థితి అర్థం చేసుకోవట్లేదు. అమ్మగారు నన్ను ఎంత అభిమానంగా చూస్తారో నీకు తెలియదు అరుణా. అలాంటి అభిమానాన్ని, ఆప్యాయతని దూరం చేసుకోవాలని ఎవరూ అనుకోరు. మరిద్దరం ఎంత స్నేహితులైతే మాత్రం నేనిక్కడ కూర్చుని నీ పక్కన కూర్చుని నీతో సమానంగా ఉండాలంటే ఒంటి మీద తెలివి ఉన్న వాళ్ళు ఎవరైనా చేస్తారా అరుణా? అంటే అవునరుణా, అమ్మగారికి నా మీద మంచి అభిప్రాయం ఏర్పడింది. దాన్ని నేను మాపుకోదలుచుకోలేదు. అమ్మగారు నన్ను కాఫీ తీసుకోమన్నా నాకెంత సిగ్గుగా ఉంటుందో తెలుసా? కానీ హద్దులు ఎప్పుడో ఏర్పడినాయనడా. వాటిని అధిగమించి ప్రవర్తిస్తే అసహ్యంగా ఉంటుంది. అయినా అది నీ వల్ల కాదు. మనిద్దరం ఈ గదిలో ఉన్నప్పుడు స్నేహితులము. అది నేను మర్చిపోకూడదు. అది నీ వల్ల కాదు. అందుకని ఇద్దరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు. తను చెప్పవలసింది చెప్పేశాను అనుకున్న మీరా మనసు కొంచెం తేలిక పడింది. అవును మీరా, నువ్వు అనుకున్నది నిజమే. అన్నయ్య కూడా ఇందాక నువ్వు అన్నట్లుగానే అన్నాడు. ఏమిటో మీరా, వంటింట్లోకి రావాలంటేనే నాకు ఏమిటోలా ఉంది. అరుణ కళ్ళు తుడుచుకుంటూ అంది. అరుణ, మొట్టమొదట నువ్వు మానవలసింది ఇది అంటూ అరుణ కళ్ళు తన పౌట కొంగుతో తుడిచింది. అరుణ, నువ్విలాగే ఉంటే అసలు నీకు కనబడను. నన్ను చూడగానే ఎంతో సంతోషిస్తావని, ఎన్నో కబుర్లు చెప్తావని, నీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటే ఇదేనా? ఇలాగే ఉంటారా? చిరుకోపంగా అంది. హఠాత్తుగా నిన్నిక్కడ చూసి ఎంత ఉక్కిరి బుక్కిరయ్యానో. పోనీలే మీరా, జరిగిన దానికి బాధపడుతూ నిన్ను మరీ బాధ పెడుతున్నానేమో. చా, అవే మాటలరుణా మధ్యలోనే వారింపుగా అంది మీరా. మీరా, అన్నయ్య నీకు ఏదైనా కంపెనీలోనన్నా మంచి ఉద్యోగం చూస్తానన్నాడు తొందరలోనే. మీ అమ్మగారిని ఒప్పించి అక్కడ ఉద్యోగం చెయ్యి. మీరా మాట్లాడలేదు. ఇప్పుడే గుర్తొచ్చినట్లుగా అందరుడ. అవును మీరా, నీకు తెలుసున్న వాళ్ళు ఎవరూ లేరా? మీ మామగారు ఉన్నప్పుడు నీ పెళ్లి ప్రయత్నాలు ఏం చేయలేదా? అరుణ మాటలు పూర్తి కాకుండానే మధ్యలో అంది మీరా. అరుణ, నీకు పుణ్యం ఉంటుంది. పెళ్లి మాట ఎత్తకు. చేసుకున్న వాళ్ళంతా ఏం సుఖపడుతున్నారు? మా అమ్మ ఏం సుఖపడింది? అదేమిటి మీరా, అసలు ఇంకా ఏదో అనబోతున్నారుడని ఏమీ అననీయలేదు. ప్లీజ్ అరుణ, ఆ సంగతిలో ఇంకా బంద్ చెయ్యి అంది. 4-5 రోజులు గడిచిపోయాయి. అరుణ వచ్చిన రోజు కన్నా ఈ 4-5 రోజుల్లో కాస్త బాగుంది. అయినా అరుణ కూడా మీరా వంట పనిలో ఉన్నప్పుడు ఆ ఛాయలకు వెళ్ళదు. మీరా కాఫీ టిఫిన్లు పట్టుకొచ్చినప్పుడు, భోజనం వడ్డించేటప్పుడు తప్పు చేసినట్లు తలదించుకుంటుంది. శేఖరం అక్కడ లేకపోతే అరుణ కసిరి మరి కాస్త ప్లేట్లో వేసి తినాల్సిందే అంటుంది మీరా. ఇలాగే అరుణని బెదిరించి లాలించి తినిపిస్తుంది మీరా. ఇది శాంతమ్మ గారికి తృప్తిగా కూడా ఉంది. ఆ రోజు సాయంత్రం పని అయిపోయినా అరుణతో మాట్లాడుతూ కూర్చుండిపోయింది మీరా. శేఖరం లేకపోతే అరుణతో మరి కాసేపు మాట్లాడుతూ కూర్చుండిపోతుంది. ఎంతసేపు కూర్చుని కబుర్లు చెప్పుకున్నా మీరా వెళ్ళిపోతుంటే, అప్పుడే వెళ్ళిపోతావా? ఇప్పటి నుంచి ఇంటికెళ్ళి ఏం చేస్తావు మీరా అంటుంది అరుణ. మీరా సమాధానంగా చిరునవ్వు నవ్వుతుంది. 10 నిమిషాలు కూర్చుని వెళుతుంది. 7:30 అవుతుంది అరుణ, ఇంక వెళతాను అని లేచింది మీరా. మీరా ఇంటికొచ్చేసరికి కాంతమ్మ విజయ్ని భుజాల మీద వేసుకుని యువతలకొస్తుంది. చేతిలో తాళం కప్పుంది. ఏమిటమ్మా, ఏమైందే? ఆదృతగా అడిగింది మీరా. ఏమిటో, మధ్యాహ్నం బాగానే ఆడుకున్నాడు. 4 గంటల వరకు బాగానే ఉన్నాడు. 4 గంటలకి పెద్ద విరోచనమైంది. ఏమిటా అనుకున్నాను. మళ్ళా ఇంకో గంటకు అయ్యింది. తరువాత అరగంటకి అవుతున్నాయి. ఎప్పటికప్పుడే వస్తావని చూస్తే రావైతివి.
ఇలాతే నేను తీసుకెళ్తాను అని విజయ్ని తీసుకుని గబగబా డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ మాధురి విజయ్ని పరీక్ష చేసింది. తరువాత సీసా ఇవ్వండి అనేసరికి మీరా తెల్లబోయింది. తన కంగారులో సీసా ధ్యాసే లేదు. లేదు డాక్టర్, తేవడం మర్చిపోయాను అంది మెల్లగా. డాక్టర్ తన దగ్గర సీసాతోనే మందిచ్చింది. టాబ్లెట్ మటుకు ఎలా వాడాలో చెప్పి మళ్ళీ రేపు ఉదయం తీసుకురండి అని చెప్పింది. మీరా యువతలకు వచ్చేసింది. మీరా వరండా మెట్లు దిగేసరికి బాచి ఎదురుపడ్డాడు. ఏమిటక్క, విజయ్కి ఏమైంది అని అడిగాడు. సాయంత్రం నుంచి విరోచనాలు అవుతున్నాయట. ఏమిటి బొత్తిగా కనిపించడం లేదు? 2-3 సార్లు వచ్చానక్క, నువ్వు లేవు. ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీలో చేరానక్క. ఆహా, ఉద్యోగం వచ్చిందన్నమాట. మరి చెప్పవే, రేపు రా ఒకసారి. అబ్బా, నీతో తీరిగ్గా మాట్లాడి చాలా రోజులైంది బాచి. అమ్మకి తెలుసన్నమాట నీకు ఉద్యోగం వచ్చిన సంగతి. నాకు చెప్పలేదు, మర్చిపోయిందేమో. ఉద్యోగం ఏది ఇంకా నిర్ణయం కాలేదక్క. శేఖరం బాబుగారు పని నేర్చుకుంటాడు, పంపమన్నారట. సరే అని రోజూ వెళ్ళొస్తున్నాను. శేఖరం పేరు చెప్పేసరికి మీరా నోటికి తాళం పడింది. ఇంక వస్తా బాచి, రేపు తప్పకుండా రా అంది. తప్పకుండా వస్తానక్క అని విజయ్కి టాటా చెప్పాడు. బాచి 4 అడుగులు వేశాక అప్పుడు టాటా అన్నట్లు నీరసంగా చెయ్యి ఊపాడు విజయ్. మావయ్యకి టాటా చెప్తున్నావా? ముద్దుగా అంటూ మెడ తిప్పి బాచి కేసి చూసిందల్లా బిగుసుకుపోయింది. శేఖరం ఎంతసేపటి నుంచి అలా చూస్తున్నాడో కానీ ఇటే చూస్తున్నాడు. అతని చూపులు విజయ్ మీద నిలిచి ఉన్నాయి. మీరా మెడ తిప్పి చూడడంతో శేఖరం మీరా కేసి చూశాడు. మీరా ముఖం తిప్పేసుకుని గబగబా అడుగులు వేయసాగింది. ఎవరికైతే తెలియకూడదనుకుందో అదే జరిగింది. ఫ్యాక్టరీ నుండి ఎప్పుడొచ్చాడో రాత్రి 10-11 అవుతుందని శేఖరం వచ్చేసరికి శాంతమ్మగారు అనడం వింది మీరా. బాచీని అడగొచ్చు, కానీ తనకి తెలుసన్నది చెప్తాడు. అరుణకి తెలిస్తే తనని ఓ పట్టాన వదిలిపెడుతుందా? మీరా మందు తీసుకుని గదిలో నుంచి వస్తుంటే అంత క్రితమే డాక్టర్తో మాట్లాడదామని లోపలికెళ్లిన శేఖరం ఇంకా 4-5 పేషెంట్లు ఉండడం వల్ల కాసేపు వరండాలో నిలబడదామని బయటికి వచ్చాడు. మీరా చంకలో ఉన్న విజయ్ని చూసి అతను తెల్లబోయాడు. ఎవరా బాబు? అతనికి ఆ ప్రశ్న తోచకుండా తోచింది. ఏదో విధంగా మీరాని పలకరించే నెపంతో బాబుని దగ్గరగా చూడాలని వరండాలోకి ఆ చివరనున్న శేఖరం గబగబా అడుగులు వేయసాగాడు. మీరా మెట్లు దిగడం, బాచి ఎదురుపడడం, వాళ్ళిద్దరూ పలకరించుకోవడం చూశాడు. బాచీకి మీరా తెలుసన్నమాట. అతనికి కొంత సంతోషం అనిపించింది. బాచీ కోసం ఎదురు చూస్తూ నిల్చున్నాడు. శేఖరాన్ని చూడగానే నమస్కారం సార్ అన్నాడు బాచి. అదేం అందుకున్నట్టు లేడు శేఖరం. మీరా వెళ్తున్న వైపే చూస్తూ ఎవరు యాదాలాభంగా అడిగినట్లు అడిగాడు. మీరా అక్క వాళ్ళింట్లోనే పనిచేస్తుంది కదా. ఇక శేఖరం అడిగింది విజయ్ గురించే అయి ఉంటుంది. ఒక్కటి అడిగితే 4 చెప్పేసేవాడు. వాళ్ళ అక్కయ్య గారు అబ్బాయండి. పాపం ఈ బాబు పుట్టగానే వాళ్ళ అక్కయ్య పోయింది. అప్పటి నుంచి ఆ బెంగతో వాళ్ళమ్మగారు మంచం పట్టారు. చాలా బాధగా చెప్పాడు బాచి. అక్కయ్య ఎవరూ లేరని అరుణ ఎన్నోసార్లు అంది. ఈ బాబు తర్వాత డాక్టర్తో రేపు కలుస్తారని చెప్పు అని బాచీతో చెప్పి వచ్చేశాడు శేఖరం. అతనికి జ్యోతి అన్న మాటలు గుర్తొచ్చాయి. అరుణ జ్యోతిని మీరా వాళ్ళు ఎక్కడికి వెళ్లారో తెలుసా అని అడిగినప్పుడు జ్యోతి ఏ ఊరో మాకు చెప్పలేదు, ఏం జరిగిందో హఠాత్తుగా వెళ్ళిపోయారంటే ఇదేదో బలమైన కారణమే అయి ఉండాలి అంది హేళనగా. ఆ మాటకి అసలు జ్యోతిని చేదరించుకున్నాడు శేఖరం. ఈ బాబు సంగతి అరుణకి తెలియదు. తెలిస్తే ఎందుకు అడగదు? అరుణ చెప్పిన రోజు కూడా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములన్నా లేకపోవడం ఎంత దురదృష్టం అని అందే. మీరా ఈ సంగతి రహస్యంగా ఎందుకు ఉంచిందబ్బా? ఈ సంగతి అరుణని అడగడమా మారడమా అని చాలాసేపు ఆలోచించాడు శేఖరం. అరుణని అడిగితే మీరాని అడగక మానదు. అప్పుడు పరిస్థితులు ఎలా మారుతాయో. అసలు అరుణ వచ్చాక మీరాని టీనెపంతో కూడా మాట్లాడడానికి ఉండడం లేదు. మీరా హాస్పిటల్ దగ్గర శేఖరాన్ని చూసినప్పుడు మీరా కళ్ళల్లో ఆ తొట్రుపాటు కంగారు శేఖరం గమనించకపోలేదు. ఎంత ఆలోచించినా శేఖరం ఓ నిర్ణయానికి రాలేకపోతున్నాడు. తర్వాత ఎలాగైనా మీరానే అడగాలి. అరుణకి చెప్పడం మంచిది కాదు అనుకుని 9 గంటలకి ఇంటికి చేరాడు శేఖరం. అరుణ భోజనం చేసినా మేల్కొనే ఉంది. శేఖరం ఆ మట్టునే కూర్చుండిపోవడం చూసి శాంతమ్మ గారు, లేరా బాబు, ఈరోజు కాస్త తొందరగా వచ్చావనుకుంటే ఇలా కూర్చుంటావే? సోఫాలో వెనక్కి జార్లబడి కళ్ళ మీద చేతులుంచుకుని కూర్చున్నాడు శేఖరం. కళ్ళ నుంచి చేతులు తీయకుండానే వద్దమ్మా భోజనం చెయ్యను అన్నాడు.
అదేమిట్రా, మధ్యాహ్నం కూడా క్యారియర్కి మనిషిని పంపలేదు? మధ్యాహ్నం హోటల్లో చేశాను, కొంచెం తిందు ఊలే. వంకాయ కూర మీరా ఎంత బాగా చేసిందో, నేను వడ్డిస్తాను రా అన్నయ్య అంది అరుణ. శేఖరం కళ్ళ మీద నుంచి చేతులు తీస్తూ బలవంతంగా నవ్వుతూ అన్నాడు. ఏమిటివాళ అరుణంత హుషారుగా ఉంది? మన మాటలు దానికి నచ్చవుగా నాయనా. మీరా దాన్ని మామూలు మనిషిని చేసిందనుకో అంది శాంతమ్మ గారు. ఈ మాటే నేనంటే కరుస్తుంది అన్నాడు నవ్వుతూ. ఈసారి అతను హాయిగా నవ్వాడు. శేఖరం లేచి బట్టలు మార్చుకుని కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చాడు. నింపాదిగా అరుణకి బాబు సంగతి తెలుసో తెలీదో మాటల్లో తేల్చుకుంటే బాగుంటుంది అనుకున్నాడు. ఆ అభిప్రాయంతోనే అతను ఇష్టం లేకపోయినా భోజనానికి వచ్చాడు. శాంతమ్మ గారు లేవబోతుంటే, ఎందుకమ్మా నువ్వు కూర్చో, నేను పెట్టుకు తింటాను అన్నాడు. నేను చూస్తాలే అమ్మా అంది అరుణ. ఎలా విషయం కదపాలా అని చూస్తున్న శేఖరానికి అరుణే అడిగింది, అన్నయ్య మీరా సంగతి గుర్తుందా అని. ఏమిటి అని. ఓ ఉద్యోగం సంగతా అన్నాడు. మర్చిపోయామేమిటి? ఎందుకు మర్చిపోతాను, నిజంగానే నీ ఫ్రెండ్ కూర చాలా బాగా చేసింది. నువ్వు వచ్చినప్పటి నుంచి వంట రుచి పెరిగింది. రోజు ఇలాగే చేయమని చెప్పు. నేనెందుకు మధ్య, నువ్వే చెప్పు. నేనా? నవ్వి వద్దులే అన్నాడు. ఇంతకీ ఎక్కడైనా ప్రయత్నం చేస్తున్నావా? టైప్ వచ్చా? పరీక్ష పాస్ అయిందో లేదో కానీ వచ్చును. ఈ ఊరు విడిచి వెళుతుందా? ఎందుకెళ్ళదు? లేకపోతే ఈ ఊళ్ళో ఉద్యోగాలేమున్నాయి? ఏం ఎక్కడైనా పోస్ట్ ఉందేమిటి? బెజవాడలో కంపెనీలో టైపిస్ట్ కావాలట. మరి వాళ్ళు ఎంత అంటారో? వెళ్ళడానికి వీలవుతుందా? మీరా వెళ్ళిపోతే వాళ్ళ అమ్మగారు అందరికీ చేయగలరా? వాళ్ళ అమ్మగారికి సుస్థి అని చెప్పిందిలే అమ్మ అన్నాడు చారన్నం కలుపుకుంటూ. ఈ దెబ్బతో బాబు సంగతి అరుణకి తెలుసో తెలీదో తెలిసిపోతుంది అనుకుంటూ. ఎంతమందికి చెయ్యాలి? ఎవరూ లేరు, మీరా వాళ్ళ అమ్మగారును. ఆవిడ మీరా ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుంది. టైపు పరీక్ష పాస్ అయిందేమో, రేపు అడుగుతానుండు. అప్పుడే ఉద్యోగం మీరాకి దొరికిపోయినంత సంబరపడిపోయింది అరుణ. అక్క పిల్లలో అత్త పిల్లలో ఉన్నట్లు చెప్పావేమో, అందుకన్నాను. అన్న మానరా అనుకుంటూ అనేశాడు. ఎవరూ లేరు, అందుకేగా పాపం అంత చదువు చదివి ఇలాంటి పని చేస్తుంది. అదేదో కాస్త గట్టిగా ప్రయత్నం చెయ్యన్నయ్యా ప్రాధాయపడుతున్నట్లుగా అంది. తప్పకుండా అన్నాడు శేఖరం. ఆ రాత్రి అతనికి కంటి మీద కునుకన్న మాట రాలేదు. అనర్వచనీయమైన భావం అతని హృదయాన్నిండా పాకి ఉక్కిరి బిక్కిరి చేసింది. మీరా తనని క్షమిస్తుందా? ఈ ఇనుప గోడల్ని ఛేదించడం ఎలా? బాబు సంగతి అరుణకు తెలియదని తెలిసిపోయింది. అక్క కొడుకు అయితే, ఇంకా వేరే ఎవరైనా అయితే రహస్యంగా ఎందుకు ఉంచుతుంది? అతనికి ఏ తెల్లవారుగట్లో నిద్ర పట్టింది. మీరా ఎపిసోడ్ 10 సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.